వెల్కమ్ టు అవర్ ఛానల్ భూదేవిస్ మ్యాజిక్. ఈ వీడియోలో బేబీ వుడ్ రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ తీసుకున్నాను. 3.5 mm నీడిల్, కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దీంతో ఫ్లవర్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి లోపల నుంచి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ పట్టుకుంటే జారిపోకుండా ఉంటుంది. ఇలా తీసుకుని ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కార్డ్బోర్డ్ కనిపించినంత థిక్గా తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి ఈ ఊల్ కట్ చేసుకుని నాట్ తీసుకుని రిమూవ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎల్లో కలర్ ఊల్ తీసుకుంటున్నాను. తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను. తీసుకుని 1 చైన్ తీసుకున్నాను. నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి వన్ సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ తీసుకుని ఇదే చైన్ నుండి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ అన్న చైన్ అండి 1 సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ తీసుకుని సేమ్ ప్లేస్ నుండి మళ్ళీ సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా రౌండ్గా ఇన్సైడ్ అన్న చైన్ నుండి స్టిచ్ చేసుకుని ఇలా దగ్గర తీసుకుంటే ఇది ఫ్లవర్లో వస్తుంది. ఇక్కడ వరకు ఈ ఊరు కూడా కట్ చేసుకుని నాట్ తీసుకోవాలి. నెక్స్ట్ రెడ్ కలర్ ఊల్ తీసుకుని ఇక్కడ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి ఎల్లో కలర్ ఊల్ తోటి స్టిచ్ చేసాము. నెక్స్ట్ అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని ఫోర్ చైన్స్ తీసుకున్నాను. ఎవరి చైన్ అండి 3 టైమ్స్ ఎవరి చైన్ అండి 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. డబల్ క్రోషెట్. సేమ్ చేయండి. 1 2
నెక్స్ట్ ఇలానే నెక్స్ట్ అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకోవాలి. త్రీ టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 2 3 ఇలా వస్తుంది. ఇది ఈ ఫ్లవరే ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుంది. షోకేస్లో పెట్టుకోవడానికి వీటికి చాలా బాగుంటుంది. ఇలాంటి కార్డ్బోర్డ్స్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.